అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చుతున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. పోలవరం విధ్వంసం, వేల కోట్ల రూపాయల నష్టం, ప్రాజెక్టు అంచనాలకు మించి దెబ్బతింది, ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపు వచ్చింది, జగన్ వల్లే పోలవరం సర్వనాశనమైంది, కేంద్రం జలసంఘము చేతులెత్తేసింది, కేంద్ర సాయం అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, పోలవరంపై శ్వేతపత్రం విడుదల. నిన్న పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారండి. పోలవరం ప్రాజెక్టు మీద జగన్ చేసినటువంటి అక్కసు, జగన్ చేసినటువంటి అరాచకాలు, జగన్ వల్ల నాశనమైనటువంటి ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం నిన్న రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొట్టమొదటి శ్వేతపత్రం చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పైన రిలీజ్ చేశారు. మూడు ప్రధాన వార్తాపత్రికల్లోనూ ఇదే ప్రధాన అంశంగా కథ నడిచింది. అసలు ఏం జరిగింది ఏంటి అని వార్తల్లోకి వెళ్తే, జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైపోయింది, ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుని ఇప్పుడు చూస్తే ఏడుపు వచ్చింది, బాధ ఆవేదన కలిగిందని వాపోయాడు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టులను వారు చెప్పినట్లు వినకుండా రివర్స్ టెండర్లు నిర్వహించి గోదాట్లో ముంచేయడం జగన్ చేసిన ద్రోహం కాదా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం కూడా ఏం చేయలేక చేతులెత్తేయడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచారని వారు చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా అహంభావ ఫలితం అన్నమాట. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ చెప్పినా వినకుండా జగన్ ప్రభుత్వం కక్షతో పాత గుత్తేదారులను తొలగించి కొత్త గుత్తేదారులను ప్రాజెక్టుకు అప్పగించింది. ఆ క్రమంలో ఏడాదిన్నర పాటు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. ఈలోపు వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎగువ దిగువ కాపర్ డ్యాములు దెబ్బతిన్నాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. కేవలం జగన్ అహంభావం ఫలితం ఇది. దిక్కుతోచని స్థితిలో ప్రాజెక్టు ఉంది. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాల్సిన చోట 436 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఎగువ కాపర్ డ్యామ్ గ్యాప్లను ఏడాదిన్నర పాటు వదిలేయడం వల్ల 2020లో వచ్చిన వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలో తేల్చలేని పరిస్థితి. ఎగువ దిగువ కాపర్ డ్యాములు నీ పేజీ ఇతర సమస్యలతో కొట్టుకుపోతున్నాయి. ఇదండి పరిస్థితి. పోలవరం అయితే నాకు తెలిసి చాలా విధ్వంసం జరిగింది అక్కడ. కొట్టుకుపోవడం, కాపర్ డ్యామ్లు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం, ఏదైతే ఒక వాల్ నిర్మించారో అది కూడా చాలా మటుకు దెబ్బతిందంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారు వీళ్ళు. అంతర్జాతీయ నిపుణుల బృందం వస్తుంది, వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఎలా నిర్దేశకం చేస్తారో దాని ప్రకారం వెళ్దాము అంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే విశ్లేషించారు. ప్లస్ ఈ ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారో అందులో కామెడీగా అంబటిని జోకర్ని చేశారనమాట. అంటే ఏంటంటే అంబటి ఈడున్నాడు కదా, అంబటి రాంబాబు చెప్పినటువంటి కొన్ని జోకింగ్ పాయింట్స్. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే అసలు అర్థం కాని విషయం, అది ఎందుకయ్యా అర్థం కాదు అంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అన్నట్లుగా మొన్న ఒక వీడియో ఒకటి వచ్చింది కదా బయట. అవన్నీ కూడా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలన్నింటిని కూడా శ్వేతపత్రంలో భాగంగా చూపించడం జరిగింది. దానిలో భాగంగానే మాట్లాడి కొంత ఫుల్ జోష్ అంటే నవ్వుకోవటం కూడా జరిగింది. ఎంత పిచ్చి వలన జనాలు ఎన్నుకుంది అన్నట్లుగా మనకి ఆ వీడియో చూస్తే మనకి సిగ్గే, జనాలమైనటువంటి మనకే. అంత జోకర్గాడు అంబటిగాడు. సరే, నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, ఇంటింటా నైపుణ్య గణన, ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్య వివరాలు సేకరణ, కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకు కసరత్తు. జనాభా లెక్కింపు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏ పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలు ఏమిటి,
అన్ని వివరాలను నమోదు చేయనున్నారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నటువంటి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు. ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ల శాశ్వత నెంబర్ కేటాయించడం పైన ఆలోచిస్తున్నారు. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు. అంటే నైపుణ్యాలు గుర్తించి ఏం చేస్తారంటే వాళ్ళకి స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే వాళ్ళు ఏ ఉద్యోగానికి ఏ పరిశ్రమలో పనిచేయడానికి అర్హులు అవుతారు అనేది నిర్ణయించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం దిశగా ఈ నైపుణ్య గణన అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఆంధ్ర రాష్ట్రంలోనే దేశంలోనే సరికొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ వైవ్ అన్నమాట. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు తొలగించేందుకు కృషి. ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి రండి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారు నిన్న బాధ్యతలు స్వీకరించారండి. దానిలో సందర్భంగా కార్యకర్తలకు ఈ విధమైనటువంటి పిలుపునిచ్చారన్నమాట. భారీ వర్షాలపై అప్రమత్తం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ. 8 జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత వర్చువల్ సమావేశం. భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఐఎండీ అంచనాల ప్రకారం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి అని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారంట. ఓకే, గుడ్. ఎయిమ్స్కు నీటి సమస్య తీర్చకపోవడం బాధాకరం. ఎయిమ్స్ను దేశంలోనే టాప్ 3లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. డైరెక్టర్ మాధవానంద కార్కు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. మరలా సీఎం జగన్ అని వచ్చేస్తుంది నాకు. వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ను నీటి సమస్య తీర్చకపోవడంపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. సాంకేతిక ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్కు తాగునీటి సరఫరా పనులు నిలిచిపోవడం సరికాదని, సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎయిమ్స్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. మనకి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నిన్న చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారండి. దానిలో భాగంగా ఈ మాటలు అనటం జరిగింది. ఓవైపు శాఖల సమీక్షలు, మరోవైపు ప్రజల సమస్యలు. నేరుగా విజ్ఞప్తులను స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకవైపు తనకు సంబంధించిన శాఖల నిర్వహణను సమీక్షిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. సమస్యల వినతి పత్రాలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి శుక్రవారం ప్రజలు పోటెత్తడంతో స్వయంగా ఆయనే వాటిని తీసుకున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పవన్ దృష్టికి వచ్చిన పలు సమస్యలు ఇవి. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోవడంతో తన కుమార్తె ధ్రువపత్రాలతో పాటు ఆమె చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు బూడిదయ్యాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. కుమార్తె చదువు కోసం సాయం అందించాలని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన మెగా డిఎస్సిలోని డ్రాయింగ్, క్రాఫ్ట్, సంగీత ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. కొన్ని సమస్యలండి గత ప్రభుత్వంలో లేని విధంగా ప్రతి ఒక్క నేత కూడా, అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలతో మమేకమైపోతున్నారు. సమస్యల్ని నేరుగా ప్రజలతోనే కలిసి మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఈ రకమైనటువంటి చర్య అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అంటే ఇంతకుముందు గతంలో ఉండేది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత ఇలాంటి చర్యలు లేవు. జనాల్లో మమేకమైపోవటం, జనాలతో నేరుగా మాట్లాడటం, ఎప్పుడు పరదాల చాటునే బతికాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు ప్యాలెస్లో కూర్చోవడానికే ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో ఉన్నాడు. వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. నారా లోకేష్ అన్నారండి. తాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం.
ఖర్చు చేయని కేంద్ర నిధులు 13,788 కోట్లు, రాష్ట్ర వాటా ఇవ్వక పథకాలు నిర్వీర్యం చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. పూడికల తొలగింపుకు 50 కోట్ల రూపాయలు. పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటుంది. పల్నాడు జిల్లా తెదేపా నేతల హర్షం. ఓకే రైట్. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి. రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే. అదనపు పనులతో 2,268 కోట్ల అదనపు భారం. 2019 వరదల్లో డయాఫ్రామ్ వాల్కు ఏమీ కాలేదు. 2020 వరదల్లోనే విధ్వంసం. 2023 వరకు నష్టంపై అధ్యయనమే లేదు. పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం. 2028 జూన్కు తొలిదశ పూర్తి. 2028 నాటికి పూర్తయిద్దని చెప్తున్నాడండి తొలిదశ. ఓకే, తొలిదశ పూర్తయినా ఒక గేట్ నుంచి కొన్ని నీళ్లు వదిలినా కొంత బాగుపడతారు అనేది ఒక మంచి విషయమే, చూడాలి. దీనిపైన సాక్షిలో రివర్స్ కథనం ఉంటుంది, చూద్దాం అది కూడా తర్వాత. ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా? రాజకీయ నాయకుల భద్రతపై సమీక్షిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం విధ్వంసం, వేల కోట్ల రూపాయల నష్టం. వైకాపా వీర విధేయ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా. మరి ఇప్పుడు రాజీనామా చేయక ఏం చేస్తాడు? సిఐడి విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్, విశాఖ సిపిగా శంకబ్రత బాగ్ని, ఏసీపీ డీజీగా అతుల్ సింగ్. భోగాపురంలో భూబకాసురులు. డీపట్ట 22A అసైన్డ్ భూములపై ఉన్న ఉన్నతాధికారుల వైకాపా నేతల కన్ను. డీపట్టా కానీ 22A అసైన్డ్ భూములపై ఉన్న ఉన్నతాధికారులు వైకాపా నేతల కన్ను అంటండి. ఉన్నతాధికారులు ప్లస్ వైకాపా నేతలు కూడా ఆ భూములపైన కన్నేశారు. జగన్ హయాంలో అడ్డగోలుగా యజమానులతో ఒప్పందాలు. ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. నెక్స్ట్ సాక్షిలో ఏం రాశారు చూద్దాం. రివర్స్ ఉంటుంది కదా, అబద్ధాల పత్రిక సాక్షి, జగన్ పుత్రిక అనమాట సాక్షి. గోదాట్లో ముంచేసి తెల్లమొహం. పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన చారిత్రక తప్పిదాలతో జరిగిన విధ్వంసాన్ని వైఎస్ జగన్పై నెట్టే యత్నం. ఇంకా అబద్ధాలతోనే బతుకుతున్నాడు ఈ సాక్షి వర్సెస్ జగన్. ఎందుకంటే ఉన్నది లేనట్లు మాట్లాడి ఇప్పటివరకు జనాలను మభ్యపెట్టారు. ఇక ముందు అది జరగకపోవచ్చు, ఎందుకంటే జనాలందరూ తెలుసుకున్నారు మీరేంటి అనేది. సరే, వీళ్ళు చెప్పింది ఏంటంటే వ్యక్తిగత దోషాలతో ఉక్రోషం. బాబు పునాది స్థాయిలో వదిలేసిన స్కిల్వేను 48 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసిన వైఎస్ జగన్. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్కిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తి. ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తయితే అవి ఎందుకు నాశనం అవుతాయి మరి? జగన్ వల్లే ప్రమాదంలో పోలవరం, బాబు తప్పిదాలే శాపం. అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఓకే. సారు ఫీజు డబ్బులు ఎవరు? విద్యా వసతి దీవెనలకు మంగళం. షెడ్యూల్ ప్రకారం జూన్లో ఇవ్వాల్సి ఉన్న ఊసెత్తని ప్రభుత్వం. విద్యాదీవెన కింద సుమారు 708.68 కోట్లు ఫీజులు చెల్లించుకుంటే సర్టిఫికెట్లు ఇవ్వమంటున్న కాలేజీలు. మొన్నటి వరకు ఉన్నది ఎవరండి? మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు? ఆల్రెడీ జగన్ నొక్కినటువంటి విద్యా దీవెన కానుక ఏదైతే మార్చిలో అనుకుంటా నొక్కింది, ఎలక్షన్కి ముందు మార్చిలోనే ఎప్పుడో నొక్కారు, ఫిబ్రవరిలోనో. అప్పుడు నొక్కినటువంటి విద్యా దీవెన ఇంత మటుకు బటన్ నొక్కాడు అంతే, ఊరక బటనే నొక్కాడు. అలా ఉంటుంది వీళ్ళు చెప్పే మాటలు. అబద్ధాలు ఇంకా సిగ్గు శరాలు పొట్ల ఇలాగే. పార్లమెంట్లో నీట్ రగడ. ఓకే, పార్లమెంట్లో నీట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ అబద్ధాలండి, చదవాలంటేనే విరక్తి పుట్టింది. గోదాట్లో ముంచేసి తెల్లమొహం అంట. దీని గురించి ఒక ప్రత్యేక కథనం రాశారు పేపర్ మొత్తం.
జగన్ వల్లే ప్రమాదంలో పోలవరం, ఇది బాబు గారు చెప్పింది. బాబు తప్పిదాలే పోలవరానికి శాపం, ఇది అంబటి రాంబాబు చెప్పింది. ఓకే, ఎవరికి వాళ్ళు చెప్తున్నారు, మరి జనాలు ఏమనుకుంటారో చూసుకోవాలి. 2028 నాటికి తొలిదశ పూర్తయిద్ది అన్నారు. చూద్దాం మరి మాట నిలబెట్టుకుంటారా చంద్రబాబు గారు. ఇవేనండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏంటనే చూద్దాం. జాతికి జగన్ ద్రోహం, వైసీపీ అరాచకాల చిట్ట, వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సమాచార సేకరణ, తప్పుడు కేసులు, వేధింపులపై నివేదికలు, పైనుంచి కింది స్థాయి వరకు వైసీపీ నేతల అవినీతి, దోపిడీపై ఆరా, పోలీసుల వ్యవహార శైలిపైన సమాచారం, చట్ట ప్రకారం చర్యలకు ప్రభుత్వ యోచన. ఓకే, మంచిది. జాతికి జగన్ ద్రోహం, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, సీఎం మాట్లాడినటువంటి మాటలు. మొత్తం అంతా కూడా ఈరోజు 3 పత్రికలపైన కూడా ఇదే చర్చ అండి, పోలవరం గురించే చర్చ ఉంది. నీటిపై దద్దరిల్లిన పార్లమెంటు, సమగ్ర చర్చకు విపక్షాల డిమాండ్ నిరాకరించిన అధికార పక్షం, రాజ్యసభలో కళ్ళు తిరిగి పడిపోయిన కాంగ్రెస్ మహిళా ఎంపీ పూలోదేవినేతన్, పాపం కళ్ళు తిరిగి పడిపోయిందంట, తినలేదట్టుంది. ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి, మహిళను చంపిన చిరుతగా ప్రాథమిక అంచనా, తిరుపతి జూకు తరలించిన అటవీ శాఖ అధికారులు. ఓకే, తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల కలకలం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగులు అయితే విపరీతంగా సంచరిస్తున్నాయన్నట్టుగా సమాచారం. ఓకే, వ్యాపార కేంద్రంగా తిరుమల శారదాపీఠం, ఇది ఒక కొత్త కోణం అండి శారదాపీఠం గురించి. ఆక్రమణలను కూల్చకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధం, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. తిరుమలలోని శారదా మఠంలో ఆక్రమణలను కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు శుక్రవారం తిరుమలకు చేరుకొని శారదా మఠంలోని నిర్మాణాలను పరిశీలించారు. శారదా మఠంలో అక్రమ నిర్మాణాలు జరిగినాయి అంటే వాటిని కూల్చాలి అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.